గైస్, వెల్కమ్ టు జూనియర్ యాక్. పోయిన వీడియోలో పెనిట్రేషన్ టెస్టింగ్ స్టెప్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్, గ్రే బాక్స్, ఈ మూడు పెనిట్రేషన్ టెస్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బ్లాక్ బాక్స్ అంటే ఏంది? బ్లాక్ బాక్స్లో మనకు పెనిట్రేషన్ టెస్టింగ్లో క్రిటికల్ అయిన పార్ట్ ఏంది అసలు? బ్లాక్ బాక్స్లో బ్లాక్ బాక్స్ ఈజ్ ఏ పెనిట్రేషన్ టెస్ట్ వేర్ లిటిల్ ఆర్ నో ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్ అబౌట్ ద స్పెసిఫైడ్ టార్గెట్. అంటే మనకి బ్లాక్ బాక్స్ గురించి మనకి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్, బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా స్పెసిఫైడ్ టార్గెట్ ఉంది అనుకోండి, ఏదైనా ఆర్గనైజేషన్ కానీ, ఏదైనా వెబ్ బ్రౌజర్, ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయరన్నమాట. దాంట్లో నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ ద టార్గెట్ డిఎంజెడ్ టార్గెట్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్ వర్షన్, అంతే. ఓన్లీ ఐపీ ప్రొవైడ్ చేశారు మీకు. అందులో మీకు హాస్ట్ అవన్నీ ఏం ప్రొవైడ్ చేయరు. సర్వర్స్ ఇవేం ప్రొవైడ్ చేయరు. ఓన్లీ ఐపీస్ ప్రొవైడ్ చేస్తారు. ఐపీ రేంజెస్ అవన్నీ. ఐపీ రేంజెస్ అంటే ఇప్పుడు చూపిస్తున్నా కదా, 10.19.299. ఇవి వెబ్ సర్వర్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ వెబ్ సర్వర్వి. ఇప్పుడు వైట్ బాక్స్ అంటే ఏంది? వైట్ బాక్స్ అంటే ఆల్ ఇన్ఫర్మేషన్, దీనికి ఆపోజిట్ వైట్ బాక్స్. ఆల్ ఇన్ఫర్మేషన్ విల్ బి ప్రొవైడెడ్ లైక్ ఐపీ రేంజెస్, సోర్స్ కోడ్, ఇంకా స్క్రిప్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇంకా ఐపీ రేంజెస్, ఐపీ స్క్రిప్ట్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఓఎస్ డీటెయిల్స్, వెబ్ సర్వర్ డీటెయిల్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఎక్సెట్రా మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఒక ఆర్గనైజేషన్ నుంచి. ఇప్పుడు సోర్స్ కోడ్ అంటే ఏంది అనవచ్చు. సోర్స్ కోడ్ అంటే మనకి అందరు కొంచెం సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఐడియా ఉంటుంది, లేకపోతే పైథాన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు వెబ్సైట్ అనే ఒక ప్రోగ్రామర్ క్రియేట్ చేశాడు కదా. ఆ ప్రోగ్రామర్ క్రియేట్ చేసినప్పుడు ఆ సోర్స్ కోడ్ అనేది క్రియేట్ చేస్తాడు హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో అవన్నీ. దానిలో ఇప్పుడు అది వెబ్సైట్ క్రియేట్ అయితే చిన్న చిన్న బగ్స్ అనేటివి ఉంటాయి. అదే సైబర్ సెక్యూరిటీ హ్యాకర్ అనేది క్లియర్ చేస్తాడు. దానిలో ఆ బగ్స్ ఫైండ్ చేసి ఒక ఎథికల్ వేలో ఆ బగ్స్ ఫైండ్ చేసి ఆర్గనైజేషన్కి రిపోర్ట్ చేస్తాడనమాట. అది సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే చూడండి, ఇక్కడ సోర్స్ కోడ్ కంప్రెస్ రినైలబుల్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ టు ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఫార్మింగ్ ద బేసిక్స్ డెవలపింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్స్. సోర్స్ కోడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ వెబ్సైట్ డెవలపింగ్కి కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం బిల్డ్ చేయబడ్డది. అదే సోర్స్ కోడ్ అనేది. వాట్ ఈస్ గ్రే బాక్స్? ఇప్పుడు గ్రే బాక్స్ ఈ టూ టైప్స్ కలిపి ఉంటాయి. బ్లాక్ బాక్స్ అండ్ వైట్ బాక్స్ రెండు కలిపి ఉంటాయి. అంటే రెండు కలిపి ఉంటాయి అంటే సేమ్ కలిపి ఉండవు, వేరే వేరే కలిపి ఉండవు. ఇప్పుడు దానిలో సగం, దీనిలో సగం కలిపి ఉంటుంది. గ్రే బాక్స్ అంటే ఆ పెనిట్రేషన్ టెస్టింగ్లో మనకి ఇప్పుడు నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్లో మనకి ఓన్లీ ఐపీ రేంజెస్ అండ్ ఇది మనకి సోర్స్ కోడ్ అని ప్రొవైడ్ చేయరు దీనిలో, గ్రే బాక్స్లో. ద పెనిట్రేషన్ టెస్ట్ విల్ బి టెస్టెడ్ బై ఏ పెనిట్రేషన్ టెస్టర్. అంటే ఒక ఎథికల్ హ్యాకర్తోనే టెస్టెడ్ చేయబడుతుంది. అర్థమైందా? సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ and some information will not provided. సో ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు చూడండి. సోర్స్ కోడ్ అయితే ఇయ్యరు దీనిలో.
మనకు సోర్స్ కోడ్ అంటే ఇప్పుడు చెప్పిన కదా, సోర్స్ కోడ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. బట్ యాక్సెస్ ఆఫ్ ద వెబ్ సర్వర్ విల్ బి గివెన్. సో ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ ఈ 3 మెయిన్ పాయింట్స్. రిపోర్టింగ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి రిపోర్టింగ్. మనకి రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ 6 స్టెప్స్ అయిపోయినప్పుడు ఈ 3 స్టెప్స్ అనేవి వచ్చినాయి కదా, ఏది బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్ అని గ్రే బాక్స్. ఇవి 3 టాపిక్స్ అయిపోయినాక ఇంతే ఇక మనకి నెక్స్ట్ రిపోర్టింగ్. ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రిపోర్టింగ్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి గైస్.